హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో నాటుకోడి కర్రీ. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఒక దాల్చిన చెక్క, లవంగం వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోవాలి కలుపుకున్న తర్వాత. పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం పట్టాలి పీసెస్కి. పట్టిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి తగినంత. వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్ తీసేసుకొని మంచిగా కూర కలుపుకోవాలి. ఆల్రెడీ ఉడికేసింది కూర. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచి ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ ఉంచుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత కూర రెడీ అయిపోతుంది. కొత్తిమీర ఉంటే గార్నిష్కి వేసుకోవచ్చు కొత్తిమీర. నా దగ్గర లేదండి కొత్తిమీర ప్రస్తుతానికి.